వాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది. ఎందుకు? న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా, ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అన్నటువంటి ఒక ధర్మసూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యునళ్లలో ఒక లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా చూసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అందుకే మనం పోతే వెనుక గ్యాలరీ ఉంటుంది హైకోర్టులో, పోయి కూర్చోవచ్చు. అక్కడ మనం అడ్వకేట్ వేసి నల్లకోట వేసుకుంటే ఎవడైనా సరే ముందు కూర్చోవచ్చు. మరి ఏం సీక్రెట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి స్పీకర్ గారి ముందు? ఈ ఎమ్మెల్యేలు, ఇంకొకటి, నేను ఓటర్ని, ఖైరతాబాద్ ఓటర్ని ఫర్ ఎగ్జాంపుల్, దానం నాగేందర్, నేను ఆయన కోటేసిన 2023 ఎన్నికల్లో నేను ఆయన కోటేసిన. నేను ఓటేసిన దానికి భిన్నంగా ఆయన పార్టీని మారిపోయినాడు. మారిపోయిన తర్వాత ఆయన పైన, పార్టీ మారిన తీరు పైన స్పీకర్ ముందు న్యాయ విచారణ జరుగుతుంటే ఒక ఓటర్గా నేనెందుకు చూడొద్దు? సిటిజన్కి ఎందుకు రైట్ లేదు? నువ్వు అడ్వకేట్లు ఉండొద్దు అంటున్నావు, ఓటరు ఉండొద్దు అంటున్నావు, సిటిజన్స్ ఉండొద్దు అంటున్నావు, కనీసం లైవ్ టెలికాస్ట్ ఉండొద్దు అంటున్నావు. ఇదేమన్నా గూడు పుట్టానా? ఇదేమన్నా ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది? ఎవరిని ఆదేశాల మేరకు స్పీకర్ గారు ఇటువంటి పనికిరాని ఆర్డర్ని ఇచ్చినారు? స్పీకర్ గారు అంటే మాకు గౌరవం, బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు హిస్ కాన్షియన్స్. ఆయన రాజ్యాంగ ధర్మం ప్రకారంగా పనిచేస్తలేరు, రేవంత్ రెడ్డి గారి ధర్మం ప్రకారంగా పనిచేస్తున్నట్టుగా ఉంది. ఈ లేఖ ఎందుకు అడుగుతారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు, ఒట్టి అబద్ధాలు ఆడుతున్నారు, పచ్చ అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళు పార్టీ మారినటువంటి వాళ్ళు పచ్చ అబద్ధాలు ఆడుతున్నారు. వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు అడ్వకేట్లు, మొత్తం నేకెడ్గా వాళ్ళని బట్టలు ఇప్పేస్తా ఉన్నారు. స్పీకర్ ముందు జరిగినటువంటి ఒక వాదోపవాదాల్లో నీళ్లు నములుతున్నారు, మా సమాధానం చెప్పలేకపోతున్నారు. పిటిషనర్స్ యొక్క అడ్వకేట్స్ మొత్తం బట్టలు చింపేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రజలకు తెలియవద్దు అని చెప్పని, ఈ కుట్ర, ఈ కుతంత్రం, వాళ్ళు చేసినటువంటి ఒక మోసపూరితమైన పార్టీ మారిన వైఖరిని ఏ రకంగా నగ్నంగా ట్రిబ్యునల్ ముందు నిలబెడుతున్నారు అడ్వకేట్లు అనేటువంటి విషయం ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది, పార్టీలో చేర్చుకున్నట్టుగా రేవంత్ రెడ్డి పరువు పోతుంది, నగ్న స్వరూపం బయట కనబడుతుంది అని చెప్పని ఇవాళ కుట్రపూరితంగా ఇటువంటి ఒక లేఖ ఇచ్చిండ్రు. ఇదేమన్నా నిజాం జమానా? ఇదేమన్నా నియంత జమానా? ఇదేమన్నా ఏమన్నా మనము ఇరాన్లో, ఇరాక్లో ఎక్కడన్నా ఉన్నామా? ఏమన్నా మనం? డెమోక్రసీ, ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ అసెంబ్లీ. అది అక్కడ ఈ రకమైనటువంటి ఒక రీతిలో ఒక అడ్డమైనటువంటి ఒక సర్క్యులర్లు పట్టుకొచ్చి వాళ్ళ పారదర్శకత లేకుండా, దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ 19(1)(a). ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు నో కూడా, మనకు తెలుసుకోవాల్సిన హక్కు కూడా కల్పించింది ఆర్టికల్ 14(21). మొత్తం అన్నీ కూడా పొందుపరుస్తూ నేను ఇవాళ ఈ పెద్ద మనిషికి, స్పీకర్ గారికి ఈ లేఖ రాయటమైంది. దయచేసి మీరు ఆ నియంతృత్వ ధోరణితో రాసినటువంటి ఒక బులెటిన్ను విత్డ్రా చేసి మీడియా వాళ్లకు, అడ్వకేట్లకు, ప్రజలకు, ఎవరైనా వచ్చి చూడగలిగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసేందుకు, ఈ బొంకుతూ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఏ రకంగా అబద్ధాలు చెప్తారో వాళ్ళకు ఓటేసిన ప్రజలకు తెలియాలా. కాబట్టి దయచేసి ఆ బులెటిన్ను విత్డ్రా చేసుకోవాలని చెప్పని కోరుతున్నాము. అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్కు, అఫీషియల్ రికార్డింగ్కు పర్మిషన్ ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటూ దీని మినిట్స్ను అన్నిటిని కూడా మొత్తం ప్రజల దృష్టికి తీసుకురావాలా. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని కాపాడేందుకు. ఇది రేవంత్ రెడ్డి సొంత వ్యవహారం కాదు, లేకపోతే స్పీకర్ గారి సొంత వ్యవహారం కాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటిది, రాజ్యాంగానికి ఉల్లంఘనకు సంబంధించినటువంటిది, న్యాయాన్ని అందించేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి తప్పనిసరిగా ఇది మీడియా వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా వెసులుబాటు కల్పించాలా. మిగతా న్యాయవాదులు, ఇట్స్ జ్యుడిషియల్ ప్రాసెస్. ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ను మిగతా అడ్వకేట్లు అందరూ కూడా చూస్తారు. హౌ జస్టిస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, హౌ ద స్పీకర్ ఈజ్ డిఫెండింగ్ ఆర్ ఆర్గ్యూయింగ్, లేకపోతే డిఫెండెంట్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు, పిటిషనర్ అడ్వకేట్లు ఏం చెప్తున్నారు అనేటువంటి ఇట్స్ an education to the rest of the advocates also. కాబట్టి ఇది మొత్తం తెలియకుండా ఏదో గూడు పుటాని లెక్క దొంగలు దేశాలు పంచుకున్నట్టుగా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, ఇది మా లోబడి చేస్తాం అనేటువంటి ఒక రీతిలో ఏదైతే చేసినారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క బులెటిన్ 2022ను విత్డ్రా చేసుకోవాలని చెప్పని, అందరికీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రెండవది, ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇది రేవంత్ రెడ్డి గారి కథ. మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందండి.
కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడతా ఉన్నాడు. అదే పరిపాలన అనుకుంటా ఉన్నాడు ఆయన. పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పొంకనాలు కొడుతూ పరిపాలన పైన పట్టు లేకుండా కేవలం కమిషన్ల కోసం, అవినీతి కోసం అర్రులు రాస్తూ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి పడేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎక్కడో అధోగతిలో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 2014లో తలసరి ఆదాయంలో కానీ, జిఎస్డిపిలో కానీ, ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో కానీ, ఇంకా అనేక ఇండికేటర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా భారతదేశం గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే, పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఇవాళ ఈ పరిపాలన కొనసాగిస్తూ మొత్తం ఆర్థికంగా రాష్ట్ర స్థితిగతులను కుదేలు చేసినటువంటి ఒక పరిస్థితి. ఇది దాసోజు శ్రవణో, సతీష్ రెడ్డి గారో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ CAG చెప్పింది. ఏం చెప్పింది ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేట ప్రయత్నం చేస్తాను. మీరు కూడా దయచేసి ఇవాళ మభ్య పెడతా ఉన్నాడు, పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, పొద్దున్న లేస్తే అటెన్షన్ డిఫ్లెక్షన్ టెక్నిక్స్ తోటి ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ చిల్లర రాజకీయాల్లో మునిగి తేలుతున్న రేవంత్ రెడ్డి గారి దాష్టికాలని, ఆర్థిక అత్యాచారాలను దయచేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వీఆర్ ఇన్ సీరియస్ క్రైసిస్. ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతితో ముందుకెళ్లిన కేసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్రం ఇవాళ ఆర్థికంగా మొత్తం కూడా కుదేలైపోయింది, అధోగతి పాలైపోయింది. ఒక చిల్లర పరిపాలన అందిస్తూ ఉండడానికి నిదర్శనం నేను మీకు దృష్టికి తీసుకెళ్తా. టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 25-26 ఫైనాన్షియల్ ఇయర్కు